ఏపీలోని పాడి రైతులకు ఊరటనిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాడి పశువులే రైతుల జీవనాధారంగా ఉన్న నేపథ్యంలో వాటికి సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్లను మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తోంది. గ్రామాల్లో పశు వైద్యశాలలు లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురైన పశువులను మండల కేంద్రాలకు తరలించాల్సి వచ్చేది. దీంతో రైతులకు సమయం, ఖర్చు రెండూ భారంగా మారుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఏపీ ప్రభుత్వం 104 తరహా అంటే 104 తరహా పశు అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 300 అంబులెన్స్లను సిద్ధం చేయగా అందులో 175 వాహనాలను ప్రత్యేకంగా మార్పులు చేసి ఈ సేవలకు వినియోగించనున్నారు. ఈ అంబులెన్స్లు రోజుకు ఒక్కో గ్రామంలో సేవలు అందిస్తాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అదే గ్రామంలో ఉండి పశువులకు ఉచిత వైద్య చికిత్స అందిస్తాయి. పశు వైద్యశాలలు లేని గ్రామాలకు ప్రతి 20 రోజులకు ఒకసారి ఈ అంబులెన్స్లు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. మంగళవారం నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 31 వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పాడి రైతులకు 50% సబ్సిడీపై దానా అందించడంతో పాటు పశువులకు 3 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన 150 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల చేసినట్లు కూడా పేర్కొన్నారు. సోమవారం ఈ అంబులెన్స్ సేవలను మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించగా మంగళవారం నుంచి ఊరూరా తిరిగి పశువులకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గతంలో రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చే విధానం పూర్తిగా విజయవంతం కాకపోవడంతో దాన్ని నిలిపివేసి ఇప్పుడు గ్రామానికి నేరుగా వచ్చే విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. మొత్తం మీద ఈ కొత్త పశు అంబులెన్స్ సేవలు పాడి రైతుల ఖర్చులు తగ్గించడమే కాకుండా పశువుల ఆరోగ్య సంరక్షణకు పెద్ద ఊరటగా మారనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.